దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి గతించినటువంటి మంగళవార దినాన దేవుడు మన మధ్యలో చేసిన అనేకమైన స్వస్థతలను బట్టి దేవుడి నామానికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఏమిచ్చినా మనం ఆయన రుణము తీర్చుకోలేము. ఎందుకంటే హెరిడిటరీ ద్వారా వచ్చిన రోగాలు అవ్వచ్చు, మామూలుగా అప్పటికప్పుడు వచ్చినటువంటి రోగాలు అవ్వచ్చు, ఏదైనా సరే ఆయన నామము పేరట స్వస్థత ఉంది అని వాక్యం సెలవిస్తుంది. ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత ఉంది, ఆయన పొందిన గాయముల ద్వారా వచ్చిన రక్తములో స్వస్థత ఉంది. మరి మనము ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన రొట్టెను తీసుకోవడంలో స్వస్థత ఉంది, ప్రార్థన నీటిని త్రాగడంలో స్వస్థత ఉందని గతించిన వారం మనం వాక్యం మాట్లాడుకున్నాం. అలాగే అనేక మంది స్వస్థపరచబడ్డారు. ఈరోజు మరి దేవుని యొక్క గ్రంథంలో నుంచే కొన్ని మాటలు చూసి అప్పుడు హీలింగ్ ప్రేయర్లోనికి వెళదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, మీరు నా నామమున దేనిని అడిగిదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. మార్కు సువార్త 16:17లో ఏముంటుందంటే, మీరు నా నామం పేరట దయ్యాలను వెళ్ళగొడతారు అనేటువంటి మాట ఉంటుంది. యోహాను 16:23లో ఏముంటుందంటే, మీరు తండ్రిని నా పేరట ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట ఉంటుంది. అయితే దేవుని నామము పేరట ఏం అడిగినా మనం అది ఆయన మనకి అనుగ్రహిస్తారంట. దేవుని నామము అంటే యేసయ్య నామం. అది అన్ని నామముల కన్నా పై నామము యేసయ్య నామము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-11 వరకు ఇలా ఉంది. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద నున్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. హల్లెలూయా. ఏ నామము కన్నా, ప్రతి నామము కన్నా పై నామము యేసయ్య నామం అంట. యేసు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు అనే అర్థం. ఆయన నామంలో రక్షణ ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది, ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. ఆయన నామములో సమస్తము మనకి దొరుకుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక భూమిపైన ఉన్న ఏ నామమునకైనా పై నామము మన యేసు నామము మాత్రమే. ఆయన నామము ఉచ్చరించి ప్రార్థించగా దయ్యాలు పారిపోతాయంట. ఆయన నామం ఉచ్చరించి ప్రార్థించగా స్వస్థత జరుగుతుందంట. శృంగారం అనే దేవాలయం దగ్గరికి పేతురు, యోహాను అనేటువంటి ఇద్దరు భక్తులు మధ్యాహ్న కాల సమయంలో 3 గంటలకి ప్రార్థనా సమయం అని రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 3లో దొరుకుతుంది. వాళ్ళు ఆ ప్రార్థనా సమయంలో గుడి మెట్లు ఎక్కి వాళ్ళు వెళ్ళడానికని వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయం ఏం సమయం అంట? పగలు 3 గంటలకి ప్రార్థనా సమయమున అని రాయబడి ఉంది. ఆ ప్రార్థనా సమయంలో గుడి మెట్లు ఎక్కి వాళ్ళు వెళుతున్నారు. నేను 3 o'clock వరకు ప్రేయర్ పెట్టడానికి నాకు దేవుని యొక్క ప్రేరణే కారణం. అసలు 3 o'clockకే ఎందుకు లేచి చేయాలి, మధ్యాహ్నం 3 o'clock ఏంటి ఇంపార్టెన్స్ నాకు ఎప్పుడూ తెలిసేది కాదు, రక్షించబడి వచ్చిన కొత్తలో. అప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు నాకు చూపించారు. మధ్యాహ్న కాల సమయము పగలు 3 గంటల వేళ ప్రార్థనా సమయమున పేతురు, యోహాను గుడి మెట్లెక్కి వెళ్ళుచుండగా ఇలా జరిగింది అని చూపించారు. ఏ రోజైతే నా కళ్ళు తెరవబడి ఈ వాక్యాన్ని నేను చూశానో, ఇప్పుడు 20-25 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నన్ని వర్తమానాలు లేవు, యూట్యూబ్ లేదు, టీవీలో వాక్యాలు ధారాళంగా లేవు, ఏ సేవకులు ఇంత లోపలికి తీసుకెళ్ళి మెసేజెస్ చెప్పేంత చర్చెస్ కూడా ఆ దినాలలో నా పరిధిలో లేవు. ఎక్కడెక్కడ ఉన్నాయేమో నాకు తెలియదు. కాబట్టి ఏ వాక్యమైనా మనం సొంతంగా చదువుకుంటే రివీల్ అవ్వాల్సిందే. లేదంటే ఏదైనా సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు ఏమైనా ఒక మెసేజ్ ఇలా చెప్తే నోరు ఆవలించుకుని వినాల్సిందే. అమ్మో ఎలా తెలిసినాయో ఈ పాస్టర్ గారికి ఇన్ని విషయాలు అనుకునేదాన్ని. లూథరన్ చర్చ్ పాస్టర్ గారు చెప్తూ ఉంటే వాళ్ళకి కొన్ని వాక్యాలు ఇవే చెప్పాలి అనేవి ఆ రోజు సిద్ధపరిచి ఉంటాయన్నమాట. వాళ్ళు అవి చెప్తుంటే వీళ్ళకి ఎలా తెలుసో ఇక్కడ ఉందని అని ఆశ్చర్యపోతూ ఉండేదాన్ని నేను చిన్నప్పుడు. అలాంటి స్టేజే చిన్నప్పుడు అంటే ఒక 20 సంవత్సరాల క్రితం నాకు అటువంటి స్టేజే. ఆ టైంలో దేవుడు నాకు స్వరము ద్వారా మాట్లాడి ప్రార్థన చేయమన్నప్పుడు, మధ్యాహ్న కాల సమయము నిద్రపోవడానికి కాదు, మనము పగటి వారము చీకటి వారము కావున నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని స్వరము ద్వారా దేవుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చదువు అని చెప్పారు నాకు ఆయన.
ఆ స్వరం వినపడిన తర్వాత తెస్సలోనికెళ్ళకి రాసిన పత్రిక ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇండెక్స్ తీసుకుని ఒకటో తెస్సలోనికెళ్ళి చెప్పారా, రెండో తెస్సలోనికెళ్ళకి చెప్పారా నాకు అర్థం కాదు. అలా నేను దేవుని యొక్క స్వరాన్ని పట్టుకుని చదివినప్పుడు అప్పటి నుంచి పగలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ 3 గంటల సమయంలో ప్రార్థన నేను చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు వస్తూ ఉండేవారు మా ఇంటి వైపు. 20 సంవత్సరాల క్రితమే చెప్తున్నాను మీకు ఇది. ప్రతిరోజు వస్తారనమాట మధ్యాహ్నం. అదే టైంకి ఆ ఫ్రూట్స్ పట్టుకొని వస్తారు వాళ్ళు. ఇలా బుట్ట నెత్తి మీద పెట్టుకొని వస్తారు వాళ్ళు. మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాము, నేను లత. మరి ఇంకా మా ఇంటి క్రిందన రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి ఎవరు కొంతమంది అద్దుకుండు ఉండేవారు. రాణి, లత వాళ్ళ పేర్లు. లత రాలేదు కానీ రాణి ఎక్కువగా నాతోటి వచ్చి ప్రార్థనలో గడుపుతూ ఉండేది అమ్మాయి. అయితే తను కూడా ఉండేది. అలా మేము ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ ఫ్రూట్స్ వాళ్ళు వచ్చేవారు అనమాట. వాళ్ళు కూడా మాతో పాటు కూర్చొని అక్కడ ఏకీభవించేవారు. వాళ్ళు కూడా ఆ రోజు ఏమైందంటే ఆమె ప్రార్థన అయిపోయింది, బుట్ట పట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆమెకి విపరీతమైన పొట్టలో నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఆ రోజు విపరీతమైన పొట్టలో నొప్పి వచ్చేస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే కరెక్ట్గా 3 o'clock ప్రేయర్. నేను అంటే 3 o'clock ప్రేయర్ చేసుకున్నాను ఒక్కదాన్నే. చేసుకుంటూ ఉన్నప్పుడు ఆమె మళ్ళీ వచ్చింది. ఏమైందంటే నేను అస్సలు ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నానమ్మా, మెట్లు ఎక్కడానికే చాలా కష్టమైపోయింది నాకు, చాలా విపరీతమైన నొప్పి నాకు వస్తుంది, కొంచెం ప్రార్థన చేయించుకుందామని వచ్చాను అంది. సరే అని చెప్పి నేను 3 o'clockకి ఆమెకి నేను ప్రార్థన చేసినప్పుడు ఇమ్మీడియట్గా హీల్ అయిపోయింది ఆమె. స్వస్థత నిమిషంలో జరిగింది, నిమిషంలో. ఆ రోజు ఉదయం నుంచి ఆమె చాలా బాధపడుతుందంట. ఇంకా ఫ్రూట్స్ అమ్మడానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక కాలు కూడా పడట్లేదంట అమ్మాయికి. ఇమ్మీడియట్గా హీల్ అయిందనమాట స్వస్థత. అప్పటికి ఇన్ని స్వస్థతలు అవ్వడం, మనకి ఎంతమందికి ఇలాంటి స్వస్థతలు అవ్వడం, ఇలా అవుతాయని కూడా నాకు తెలియదు. ఆ అమ్మాయికి విశ్వాసం ఉంది, నాకు లేదు. నాకు తెలియదు కూడా అలా అవుతాయని, స్వస్థతలు అవుతాయని కూడా నాకు తెలియదు. కానీ ఆమె చాలా సంతోషంగా ఆనందంగా అక్కడ నుంచి నాకు తగ్గిపోయిందని మళ్ళీ రిపోర్ట్ చెప్పింది, వచ్చింది, వెళ్ళిపోయింది. అప్పటి నుంచి 3 గంటల సమయ ప్రార్థన ఇంపార్టెన్స్ని దేవుడు తెలియజేశారు. ఇప్పుడు ఈ పగలు 3 గంటలకి ప్రార్థన సమయంలో పేతురు, యోహాను గుడిమెట్లెక్కి వెళుతున్నారంట. అక్కడొకడు కూర్చున్నాడు. వాడెవరు? కాళ్ళు సరిగ్గా లేనటువంటి ఒక కుంటివాడు భిక్షం ఎత్తుకోవడానికి కూర్చున్నాడంట. అతనికి స్వస్థత అవసరం లేదు, అతనికి ఏమి విశ్వాసం లేదు. జాగ్రత్తగా గమనించండి, అతనికి ఏ విశ్వాసము లేదు. ఇప్పుడు నేను స్వస్థపరచబడాలని ఇక్కడికి రాలేదు అతను. ప్రతిరోజు చాలామంది భక్తులు వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అతడేం చూస్తున్నాడు? కొంచెం డబ్బులు ఇస్తే చాలు వీళ్ళు. ఆ రోజుల్లో ఉన్న కరెన్సీ ప్రకారం ఆ వెండి నాణ్యాలు లేకపోతే ఏదో సంథింగ్ వాళ్ళు ఇస్తే చాలు, పట్టుకుని వెళ్ళిపోతాడు. వాడికి అదే కావాలి. కానీ స్వస్థత కోసం అక్కడ ఎదురు చూస్తూ గుడిమెట్ల దగ్గర లేడు, ఇది మాత్రం ఖచ్చితం. అయితే ఆ క్షణంలోనే వీళ్ళిద్దరూ వస్తూ పేతురు ఏమన్నాడంటే, పేతురుకు తెలుసు వాని ఇంటెన్షన్ అంతా డబ్బుల మీదే ఉందని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మా యొద్ద ఒకటి ఉంది, అది ఏంటంటే యేసు నామం. హల్లెలూయా. ఈరోజు మనం అదే మాట్లాడుకుంటున్నాం. యేసయ్య నామము యొక్క పవర్. ఆయన నామం ఎంత శక్తివంతమైన నామము. నా నామం పేరట మీరు ఏం అడిగినా నేను చేసేస్తా. అది ఆశీర్వాదమా, లేకపోతే అది మీ అప్పు తీర్చబడమా, లేకపోతే మీరు ఏ వాంటింగ్స్ ఉన్నాయో. ఎందుకంటే ఆయన పేరు రక్షకుడు. యేసు అనే నామమునకు రక్షకుడు అని అర్థం. ఇమ్మానుయేలు అని ఆయనకు ఇంకొక పేరుంది. ఇమ్మానుయేలు అంటే కేవలం ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అని పిలవబడలేదు, కానీ యేసు అనే పిలవబడ్డాడు ఆయన. అర్థమవుతుందండి? యేసు అనే పదానికి రక్షకుడు, స్వస్థపరచువాడు, బాగు చేయువాడు, ఆశీర్వదించువాడు, మన ప్రొటెక్టర్ ఆయన. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు మా దగ్గర ఏ డబ్బులు లేవు, కానీ మా దగ్గర ఏముంది? యేసు అనే నామం ఉంది. యేసు నామంలో నీవు లేచి నిలవబడి అన్నారు వాళ్ళు. అప్పుడు వాడి చీల మండలము బలము పొందుకొని వాడు లేచి, దిగ్గున లేచి, వాడి కాళ్ళు సెటరేట్ అయిపోయినాయని వాడికి తెలిసిపోతుంది. ఎందుకంటే పవర్ ఏదో వాడి కాళ్ళల్లోనికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది కదా, పవర్ మనలోనికి తాకినట్టు తెలుస్తుంది కదా, ఆ వైబ్రేషన్ తెలుస్తుంది కదా. ఆ పవర్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ కాళ్ళు అంటే చీలమండలం, లూకా రాస్తాడు, లూకా డాక్టర్ కాబట్టి చీలమండలం బలం పొందుకుని అని రాస్తాడు. మిగతా వాళ్ళు కాళ్ళు బలం పొందుకుని అని రాస్తారు. లేదంటే కాళ్ళల్లో ఉన్నటువంటి అస్వస్థత పోయి వాడి ప్రాబ్లం ఏమైందో, వంకరగానే ఉందో, దుమ్ము అక్కడ సరిగ్గా లేదో, ఆ బోన్లో ఏం ప్రాబ్లం ఉందో మనకు తెలియదు, కానీ వాడు బలం పొందుకుని ఆ కుంటివాడు దిగ్గున లేచి వాడు ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించడం. హల్లెలూయా. అప్పుడు ఆ మందిరంలోనికి వెళ్ళిపోయి గెంతులు వేస్తుంటే వీడేంటిడు రోజు అక్కడ డోర్ దగ్గర కూర్చునేవాడే కదా, వాడేనా వీడు అని అందరూ చెప్పుకుంటున్నారంట.
అవును, అతనే దేవుడు స్వస్థపరిచారు అని చెప్పి వాళ్ళందరికీ ఒక సాక్షిగా నిలవబడ్డాడు ఆ రోజు. అయితే ఆయన పొందుకున్న స్వస్థత ఆయన నీళ్లు తాగడం ద్వారా కాదు, ఆయన మీద చేతులు పెట్టి అభిషేకించడం ద్వారా కాదు, ఆయన మీద ఒక గుడ్డ పరచడం ద్వారా కాదు, కానీ కేవలం యేసు నామాన్ని ఉచ్చరించుట ద్వారా. ఈరోజు మన ప్రార్థన అంశము యేసునామాన్ని ఉచ్చరించి నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. యేసునామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేయడానికి కేవలం ఈ వాక్యాధారమేనా అంటే వాక్యాధారమే ప్రధానమైనది. దానికంటే మించినది మన యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా. అంటే మించినది కాదు, దాని తర్వాత స్థానంలో ఉన్నది మన ఎక్స్పీరియన్సెస్. మొదటి స్థానం వాక్యానికి, రెండవది మన ఎక్స్పీరియన్స్, ఓన్ ఎక్స్పీరియన్స్. ఒక దినాన్ని ఇలాగే ఒక అబ్బాయిని మా ఇంటికి ప్రార్థన కోసం తీసుకొచ్చారు. అప్పుడు మన ఇల్లే చర్చి కాబట్టి ఇంటికి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎవరు వస్తానన్నా మందిరానికి అంటాను నేను. జాగ్రత్తగా గమనించండి ఈ పదాన్ని కూడా. అప్పుడు ఇల్లే చర్చి కాబట్టి అక్కడ తీసుకురావడానికి అక్కడ తీసుకొచ్చారు. అబ్బాయి పెద్ద అబ్బాయి, అప్పటికే ఒక యవ్వనస్తుడు, కార్ డ్రైవ్ చేసేటువంటి పేరెంట్స్ని కార్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చేటువంటి యవ్వనస్తుడే తీసుకొచ్చేవాడు మందిరానికి. ఆ రోజు ఏమైంది, వాళ్ళ ఫాదరే డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చారు. ఎందుకంటే వానికి విపరీతమైనటువంటి నొప్పి, చిన్నారి విను, అది కిడ్నీలో స్టోన్స్. కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్ ప్రాబ్లము వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఎంత నొప్పి వస్తుందో. మన ఇంట్లో వాళ్ళు ఎవరికైనా అది సఫరింగ్ గుండా వెళితే వాళ్ళని మనం చూడగలుగుతాము. చాలా వాళ్ళు ఇలా ముడుచుకుపోతారు, అంటే తిరిగిపోతారు, మెలికలు తిరిగిపోతారు. ఆ స్టోన్స్ ప్రాబ్లం ఆ అబ్బాయికి వచ్చిందనమాట. అయితే అంటే అది స్టోన్ ప్రాబ్లం వల్ల వాడికి అంత నొప్పి వస్తుంది అనేది వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు. కానీ చాలా పెయిన్తో ఆ అబ్బాయి అసలు అంటే చాలా భయంకరమైన నొప్పితో అల్లాడిపోతున్నప్పుడు తీసుకొచ్చారు. అప్పుడు కూడా నేను భయపడ్డాను. మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా, హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్లో ప్రార్థన చేస్తాను కదా అని కొంచెం బాధగా, విసుగ్గా, భయంగా కూడా వేసింది. ఎందుకంటే ఏమైనా అయితే ఏంటి నా పరిస్థితి అని. అప్పుడు అది అర్ధరాత్రి వాళ్ళు తీసుకొచ్చింది. ప్రార్థన చేస్తున్నాను, ఆ నిద్రమత్తుతోనే ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మొత్తం ఉందిలే, వాళ్ళు వచ్చేసరికి అయిపోయింది అంతా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతకీ ఆ అబ్బాయికి తగ్గట్లేదండి. ఫస్ట్ ప్రేయర్ అయిపోయిందండి, సెకండ్ ప్రేయర్ అయిపోయిందండి. నాకు ఇంకేం చెయ్యాలో, ఎందుకంటే పెట్టాల్సిన పదాలన్నీ పెట్టేశాను. నాయన కనికరించు, నాయన కృపచూపు, నాయన నువ్వు చేయకపోతే ఎలాగా, నాకు భయం వేస్తుంది, స్వస్థపరచు స్వస్థపరచు స్వస్థపరచు. నాకు ఎలా తెలుసో అలా అంతా చేశాను. నేను అలసిపోయాను. థర్డ్ ప్రేయర్ అది. ఇంకా అసలు 3 o'clock 2 o'clock అవుతుంది, మిడ్ నైట్ దాటిపోయింది. అసలు ఏం చేయాలో తెలియట్లేదు పాస్టర్ గారికి నాకు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచ్చేసారు, ఈ అబ్బాయిని పట్టుకొని వచ్చారు. ఆతృతగా అక్కడ ఉన్నప్పుడు ఇంకా నేను లాస్ట్కి ఇక నాకు దేవుడే, పరిశుద్ధాత్ముడే బహుశా గైడెన్స్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఏం తెలియదు వర్తమానాలు నాకు. ఇక నేనేం చేయలేనని థర్డ్ ప్రేయర్ స్టార్ట్ చేశాను. నేను నీ నామమును మాత్రమే ఉచ్చరిస్తాను ప్రభా, నువ్వెంత, నువ్వంతా, నీకు అది, నీకు ఇది, నువ్వు ఇలా చేయి, నేను బ్రతిమలాడతా, ఏడుస్తా, దొర్లుతా, ఏమి చేయను నేను. యేసయ్యా నీ నామాన్ని మాత్రమే నేను కూర్చొని ఉచ్చరిస్తాను, ఇతనికి స్వస్థత కలగాలంతే. బహుశా అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచి ఉండవచ్చని ఈరోజు నేను నమ్ముతున్నాను. లేకపోతే నాకు ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నాకు ఎవరు చెప్పారు? నాకెవరు చెప్పలేదు, నేనేం చెప్పలేదు. నేను ఎంతసేపు అనగలను, ఏసయ్యా 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 ఏసయ్యా, ఇదే నా స్లోగన్. ఆ అబ్బాయి మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తున్నాను. కాసేపు పొట్ట అంటాడు, కాసేపు నడుము అంటాడు, కాసేపు పొత్తు కడుపు అంటాడు, కాసేపు ఎక్కడొస్తుందో కూడా అబ్బాయికి తెలియడం లేదనమాట. ఇక నేను పొట్ట మీద చేపెట్టి ఏసయ్యా 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 అనగానే నేను వాష్రూమ్కి వెళ్ళాలి అన్నాడు అబ్బాయి. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత సరే వెళ్ళిరా అని చెప్తే వాళ్ళ ఫాదర్ పట్టుకొని తీసుకుని వెళ్ళారు. వాష్రూమ్కి వెళ్ళాక మగపిల్లోడు యూరినేషన్ చేసినప్పుడు పెద్ద స్టోన్ దాంట్లో నుంచి బయటకు వచ్చేసింది. మగపిల్లలకి అది బయటికి రావడం కొంచెం కష్టం, అది రాకూడదు. అలాంటి కష్టం అయినది ఆ అబ్బాయికి దేవుడు ఏం చేశాడంటే దేవుని కృపతో ఏం మెడిసిన్ వేసుకోలేదండి, ఏ నీళ్లు తాగలేదండి, ఏమీ చేయలేదు. స్వస్థత బలముగా జరిగింది ఆ రాత్రి. కేవలం యేసు నామాన్ని ఉచ్చరించుట ద్వారా జరిగిన స్వస్థత. అప్పటి నుంచి ఎప్పుడైనా స్వస్థతలు మనం చేయాలనుకుంటే నిజంగానే మనకి శక్తిహీనమైపోయినప్పుడు ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితులలో యేసు నామమే మన శరణం. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నవారు ఎవరైనా ఈ దినాన అది స్వస్థతే కాదు, కానీ మనం దిక్కుతోచని స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో అసలు ప్రార్థనే రాదు, ఒక్క మూల్గే వస్తుంది, అంతటి అలసిపోయిన పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనకున్న ఇబ్బందిని బట్టి, ఇరుకును బట్టి, బాధను బట్టి, ఏడుపును బట్టి ఇంకా మనకి ప్రార్థన రాదు. కొన్ని సందర్భాలు చేయలేకపోతాం. ఒకవేళ నీరసాన్ని బట్టి అప్పుడు ఇంకేం చేయొద్దు. మీరు ఏం చేస్తారు?
ఆయన నామములో ఉన్న శక్తి. హల్లెలూయా. మొదట లేఖనాలను ధ్యానం చెయ్యాలి. ఇగో ఇవే ఎక్కడెక్కడ యేసు నామము ఉందో ఆయన యొక్క పవర్ అక్కడ రిలీజ్ అవుతుందో వాక్యము లేనిదే ఏది జరగదండి. వాక్యమే మనకి ఆధారం, వాక్యమే మనకి సమస్తం, వాక్యమే దేవుడు. ఇంకా ఆ వాక్యములోనే పవర్ ఉంది. ఆ యేసయ్యా 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 అని నేను ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి లేచి అది అయిపోయిన తర్వాత చాలా ఫ్రెష్గా ఫ్రీగా బయటకు వచ్చేసాడు. అబ్బాయి వచ్చేసి చాలా చక్కగా నవ్వుతూ నాకు చాలా బాగుంది, కాసేపు కూర్చుంటాను అని అన్నాడు. కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా ఫుల్ ఫ్రీ అయిపోయి వాళ్ళ తల్లి తండ్రి ఈ అబ్బాయి కూడా ఇంకేంటో మామూలు మాటల్లోకి వచ్చేసారు. ఇంక మాట్లాడేస్తున్నారు వాళ్ళు. ఈ లోపల తెల్లవారిపోతున్నప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సంఘటన మన సంఘ సభ్యులే వాళ్ళు ఒకప్పుడు. తర్వాత వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాలు, అదే 20 సంవత్సరాల క్రితమా, అది 15 సంవత్సరాల క్రితమా లత, 16 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే మన చర్చ్ మా ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వేరే చోటకే వెళ్ళిపోయారు, వేరే చోట ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు. మరి కాంటాక్ట్స్ వాళ్ళతో మనకి లేవు. ఆ తర్వాత కరోనా టైంలో ఆయన చనిపోయాడని ఆ అబ్బాయి చనిపోయాడు. అప్పుడు యవనస్తుడు. తర్వాత పెళ్ళయింది, పిల్లలు పుట్టేశారు, అవన్నీ జరిగిపోయినాయి వాళ్ళకి. కరోనా వచ్చినప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడని స్వాతి ద్వారా నాకు తెలిసింది. ఆ రోజు మనకి కాంటాక్ట్లో లేరు ఆ రోజు నుంచి. ఇలాంటి స్వస్థత అబ్బాయి మాత్రం దేవుని దగ్గర. అప్పుడు స్వాతి అడిగిందంట, ఇంతటి స్వస్థతలు ఇక్కడ పొందుకున్నారు కదా, పాస్టమ్ గారికి ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు అని అడిగిందంట. కరోనా వచ్చినప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు మన పాస్టమ్ గారికి? అప్పుడు చెప్పినప్పుడు ఆయన అన్నారంట, ఎంతోమంది పాస్టమ్ గారి కంటే పెద్ద పాస్టర్లు ప్రార్థన చేశారు మాకు, చాలామంది పెద్ద వాళ్ళని మేము కాంటాక్ట్ చేసాం, దేవుడు మాకు చేయలేదంతే అని చెప్పి. అంటే వాళ్ళు వేదనలో ఉన్నారు, వాళ్ళు ఆ బాధలో ఉన్నారు. ఓన్లీ సన్ వాళ్ళు దాంట్లో ఉన్నారని మనం అనుకోవాలి అంతే. ఇంతకంటే గొప్ప పాస్టర్లతోనే మేము చేయించాం, దేవుడు మాకు సహాయం చేయలేదని అన్నారట ఆయన. ఓకే, నా వరకు కాంటాక్ట్ రాలేదు, సరిపోయింది మనకి. అయితే ఇప్పుడు ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం స్వస్థత మన మీదకి రావాలి అని అంటే మనము విశ్వాసముతో ఆయన నామము ఉచ్చరించడం ద్వారా. ఇక్కడ అటువైపు పర్సన్కి ఏ విశ్వాసం లేదు. మనం చూసినప్పుడు కుంటివాడికి ఏ విశ్వాసం, అసలు వాడికి ఐడియాయే లేదు. వాడు స్వస్థత పొందుకుంటాడు అనే ఐడియాయే అతనికి లేకుండానే జస్ట్ వీళ్ళు ఉచ్చరించినటువంటి వారి నోటిలో పవర్ ఉంది. ఎందుకని? వారు దేవుని చేత అభిషేకించబడిన సేవకులు గనుక, పరిశుద్ధాత్మ పొందుకున్న సేవకులు గనుక. అదే పదము ఇంకొకరు ఉచ్చరిస్తే వేరేగా ఉంటుంది. అభిషేకించబడిన దైవజనుల ద్వారా ఆ పవర్ రిలీజ్ అయితే అది వేరేగా ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యాలు దేవుడు మన పక్షంగా కూడా చేస్తాడు. ఏ పక్షపాతము లేదు. మీరు కూడా అప్లై చేయొచ్చు, మీరు ప్రార్థన చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ దేవుని యొక్క వరాలు పొందుకున్నవారు నా నామము పేరట వెళ్ళి మీరు దయ్యాళ్ళు వెళ్ళగొట్టండి అన్నాడు 16-17 మార్క్స్ వార్త. నా నామం పేరట మీరు వెళ్ళి మీరు దయ్యాలను వెళ్ళగొట్టండి అనలేదు. నా నామం పేరట దయ్యాలను వెళ్ళగొట్టండి అంటే ఆయన నామంలో ఈ పవర్ ఉంది. అనారోగ్యము దయ్యము ద్వారా వచ్చిన, ఒక శోధకుడు ద్వారా వచ్చిన, అపవాది ద్వారా వచ్చిన, దేని ద్వారా వచ్చినా కూడా ఈ నామము మనకి పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు యేసు నామము ద్వారా ప్రార్థన నేను చేయాలని ఆశపడుతున్నాను. మరి మనం యేసయ్య నామంలో ఉన్న శక్తిని, అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనకి లెందీ అయిపోతుంది. ఎన్నోసార్లు ఆయన నామము పేట ప్రార్థన చేస్తే మనం వేలల్లో చూసామేమో, నాకు తెలిసి 20 సంవత్సరాలలోనే ఎన్నో చూసాం, వందల్లో కంటే ఎక్కువే చూశాను నాకు తెలిసి. అన్ని కార్యాలు చేసిన దేవునికి ఏమి ఇవ్వగలం మనం? కాబట్టి ఈరోజు ఎంతోమందికి స్వస్థత లేదు, ఎంతోమందికి విడుదల లేదు. మనం 21 దినాలు ఉపవాసములు ప్రార్థన చేసే విజ్ఞాపనకర్తలం కాబట్టి మనం కూడుకున్నాం ఇక్కడ. మీలో కొంతమందికి గతించినటువంటి వారం స్వస్థతలు అయ్యాయి కాబట్టి ఏ స్వస్థతలు అయ్యాయో నేను ఇప్పుడు మీరు నాకు చెప్పిన రిపోర్ట్ ప్రకారం నేను చెప్తాను. ఈ స్వస్థతల గురించి వినిన తర్వాత బయట ఎంతమంది అయితే నాకు మెసేజెస్ పెట్టారో వాళ్ళ పేర్లు నేను చదువుతాను. వాళ్ళ పేర్ల గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అందరూ ఏకీభవించదురు. కానీ సరే, మరి హైదరాబాద్ నుంచి పేరు రాయలేదు. కొంతమంది యూట్యూబ్లో మెసేజెస్ వింటున్నారు, కిందన అమ్మ మా హస్బెండ్కి బాగోలేదు ప్రార్థన చేయండి, అమ్మ నాకు స్వస్థత అయింది మీకు వందనాలు అంటున్నారు తప్ప నేను పలానా ఊరు నుంచి సో అండ్ సో నా పేరు ఇది అని చెప్పకపోతే నేను ఎలా ప్రార్థన చేయగలను? చాలామంది పేరు రాయట్లేదు. అప్పుడు ఎక్కడి నుంచి అంటే ఒక బ్యాడ్ అడిక్షన్ నుంచి స్పాట్ హీలింగ్ పొందుకున్నానమ్మా మీరు వాక్యం చెప్తూ ఉన్నప్పుడని ఒక హైదరాబాద్ నుంచి ఒకరు రాశారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా రెండవది సుశీల గారు మన చర్చి నుంచే. ఆవిడకి 15 సంవత్సరాల నుంచి హై షుగర్ ఉంది,
ఐస్ సరిగా కనిపించలేని ప్రాబ్లం ఉంది, సరిగా నడలేకపోతున్నారు, తూలిపోతున్నారు, చాలా చాలా సిక్నెస్, చాలా విపరీతమైన నీరసంతో బాధపడుతూ, వీటన్నిటికంటే మించి పెద్ద సమస్య ఏంటంటే ఆవిడకి ఒళ్ళంతా దురదలు వచ్చేస్తూ ఉంటాయి. ఆవిడ ఏజ్ ఫ్యాక్ట్ కారణంగా మందిరానికి రాలేకపోతున్నారు. నేనే ప్రతిసారి లార్డ్ సపర్ ఇంటికి పంపిస్తూ ఉంటాను. మన మెసేజెస్ అన్నీ యూట్యూబ్లో చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇది ఆవిడ యొక్క స్థితి. ఎన్ని వాయిస్ మెసేజ్లు పెట్టారంటే మీకు వీలైతే సాగర్ ఆ చిన్న వాయిస్ మెసేజ్ని మనకి వాక్యం వచ్చేటప్పుడు యూట్యూబ్లో వినడానికి పెడతాడు. ఈ ఒంటి దురదలతో నేను చాలా బాధపడిపోతున్నానమ్మా. ఇంకా అంతా కాదు, దానికి వేసిన ట్యాబ్లెట్కి 2 రోజులు నీరసం ఇచ్చేస్తుంది. ప్రభు గాయపడిన హస్తంతో నన్ను ముట్టి నాకు స్వస్థత పరచమని ప్రార్థించేయమని అమ్మగారికి చెప్పమ్మా. అదొకటి తగ్గినట్లాగైతే చాలా వరకు నేను స్వస్థత పొందుతాను. ఈ దురదల మూలన చాలా బాధపడుతున్నాను రా ప్రభు. చిత్తం ఏదైనా సరే, నేను మాత్రం నా విన్నపం ఏంటంటే ప్రశాంతమైన మరణం తొందరలో నాకు ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేయమని అమ్మగారికి చెప్పమ్మా. అమ్మ, నా పరిస్థితి ఇది. నేను ఈ యొక్క ఇచ్చింగ్ ద్వారా నాకు సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నరకానికి నేను పోలేను గనుక నేను ఆగుతున్నాను, ఓర్చుకుంటున్నాను. పాస్టమ్మ గారు కొంచెం ఇది మెసేజ్ కన్వే చేయండి అని ఆవిడ చెప్పిన మెసేజెస్ మన దగ్గర ఉన్నాయి, వాయిస్ మెసేజెస్. మొన్న మంగళవారం దినాన హీలింగ్ ప్రేయర్ నేను చేసినప్పుడు ఆవిడ అది పెట్టుకుని ఆవిడ పార్టిసిపేట్ చేశారు. మరుసటి రోజు మనం ప్రార్థన చేస్తూ సుశీల గారికి ఇచ్చింగ్ ప్రాబ్లం నుంచి విడుదల అని నేను చేసినప్పుడు మీరు అందరూ కూడా ఏకీభవించారు. అప్పుడు ఇమ్మీడియట్గా 15 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఆమెను విడిచి పారిపోయిందంట. దగ్గర 15 సంవత్సరాల నుంచి నాకున్న ఈ ఒంటి దురదలు స్వస్థత ప్రార్థనలు విన్న తర్వాత నా కోసం కూడా ప్రార్థన చేయండి విన్నవించుకుంటే అమ్మగారు ప్రార్థన చేశారు నా కోసం. చెప్పిన మరుసటి క్షణంలోనే నాకు దురదలు తగ్గిపోయాయి. చాలా పెద్ద అద్భుతం, ఇది చిన్న అద్భుతం కాదు. ఈ దీని మూలన, ఈ టాబ్లెట్ల మూలన, ఈ దురదల మూలన చాలా సిక్ అయిపోయి నడ్డానికి కూడా శక్తి లేకుండా ఉన్న మనిషిని. ఇప్పుడు నాకు దురదలు లేవంటే ఎంతో సంతోషంగా ఉంది. అది దేవుడి కృప, దేవుడు చేసిన పాస్టమ్ గారి ప్రార్థన ద్వారా దేవుడు చేసిన అద్భుతం ఇది. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునగాక. సుశీల గారికి ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. నేను వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. తరువాత మన సంఘంలో సంబంధించిన అమ్మాయే శశి. తనకి 3 years నుంచి థైరాయిడ్ సమస్య ఉందంట. 40 days ప్రార్థనలో తను వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా నాకు ఈ థైరాయిడ్ నుంచి విడుదల కావాలి అని నేను ప్రార్థన చేసి ఇచ్చినది లోపలికి తీసుకోవడం ద్వారా మరుసటి రోజు వెళ్ళి తను టెస్ట్ చేసుకున్నప్పుడు థైరాయిడ్ నిల్ రిపోర్ట్ వచ్చింది. తను ఈరోజు రాలేదు కాబట్టి ఆ యొక్క రిపోర్ట్స్ని నేను చూపించలేకపోతూ ఉన్నాను. ఎలిజబెత్ గారు, ఎన్ని రోజుల నుంచి అండి ఆ ఇచ్చింగ్ ప్రాబ్లంతో ఉన్నారు మీరు? ఎలా ఉండేది సాయంత్రం? అలా గొక్కునేంత దూరం ఎందుకు వస్తుందో తెలియలేదు. అసలు ఏది ఎలర్జీ ఏమైనా ఉందా మీకు ముందు? ఏమీ లేదు. కానీ ఆవిడకి 10 రోజుల నుంచి ఇంకా భయంకరమైన దురదలు వస్తున్నాయా అంట. అంటే ఇంకా బేరబుల్ కాదు, అది ఓర్చుకోలేనంతగా ఆవిడ. మీకు షుగర్ అలాంటి ఏమీ లేకుండానే ఇలా అయ్యింది ఆవిడకి. అయితే ఎవరికి చెప్పుకోలేరు కదా అది. ఇంకా మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే ఇదంటారు అదంటారని ఆవిడకి భయం అంట హాస్పిటల్కి వెళ్ళడానికి. వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్పలేదు, అలా సఫర్ అవుతూ ఉన్నారంట. అయితే ఆ రోజు ఆ వాటర్ తాగిన వెంటనే ఆ రోజు ఈవినింగ్ మీరు టెస్ట్ చేసుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం వస్తుందంట, చాలా సఫర్ అవుతున్నారు. లాస్ట్ ట్యూస్డే హీలింగ్ ప్రేయర్లో ఆ ప్రేయర్ వాటర్ తాగిన రోజు నుంచి సాయంత్రం చూసుకునేసరికి ఆవిడకి ఏ దురద రాలేదంట. వారం రోజులు అయింది ఇప్పటికి కదండి. ఈ వారం రోజుల నుంచి ఆ ప్రాబ్లం మీకు లేదు, అది పోయింది యేసునామంలో. హల్లెలూయా. ఎలిజబెత్ గారికి ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. సుశీల వాళ్ళ మదర్కి చెవిలో నుంచి అదేదో లిక్విడ్ కారుతూ ఉంటుందంట. ఎన్ని రోజుల నుంచి కారుతుందండి అది మీకు? 2 నెలల నుంచి కారుతుంది. చెవి ప్రాబ్లంగా ఉందంట. 2 నెలల నుంచి చెవిలోంచి ఏదో లిక్విడ్ కారుతూ ఉంటుందంట. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు, విశ్వాసంతోనే వాళ్ళు ఎక్కువగా ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు. చెప్పినా వెళ్ళరు వాళ్ళు. మరి ఆమెకి నాకు చెవి ప్రాబ్లం ఉంది అని ఆవిడ అంటున్నారు, కానీ ఏంటో మనకు తెలియదు, ఏదో కారుతుందంట. ఆ ప్రాబ్లం ఆ రోజు ఆ ప్రేయర్ వాటర్ తాగడం ద్వారా ఇమ్మీడియట్ హీలింగ్ సుశీల వాళ్ళ మదర్ పొందుకున్నారు. హల్లెలూయా. దేవుడి నామమునకు మహిమ కలుగునుగాక. ఇంకా ఉషా హీలింగ్ చాలా పెద్దది. ఉషాను చూపించమ్మా.
ఉషా హీలింగ్ ఏంటంటే వాళ్ళ మదర్కి హెరిడిటరీ ద్వారా వచ్చినటువంటి సమస్య ఏంటంటే బోన్స్లో అది ఏమంటారు, ఆర్థరైటిసా, దాన్ని ఏమంటారు, సయాటికా పెయిన్, ఆర్థరైటిస్ రెండు కూడా, అంటే కీళ్ళవాతవ అనేది అంటారా తెలుగులో, అలాంటి బోన్ ప్రాబ్లం అంట. ఉషకి ఎలాంటి ప్రాబ్లం అవుతుందంటే ఏదైనా ఒక వస్తువు చేతితోటి ఇలా పట్టుకుంటే తర్వాత ఈ చేతులు మరలా ఇలా స్ట్రెచ్ అవ్వవంట, అంతేనమ్మా? తర్వాత ఈ బోన్స్ అన్నీ ఇంక ఇలా స్ట్రెచ్ అవ్వవు. ఎంతసేపటికి స్ట్రెచ్ అవుతాయి? ఇంకా అలాగే ఉంటాయి, ఇంకా రోజంతా అది బాధ పెడుతూనే ఉంటుంది. నువ్వేం పని చేసినప్పుడు ఎలా మరి ఏం చేయలేవు. అది 2 days 3 days తర్వాత ఏదైనా మెడిసిన్ వేసి లేదా జండుబాం రాస్తే అప్పుడు మళ్ళీ నార్మల్. తనకి ఏదైనా మరలా మెడిసిన్ వేయాలంట, ఏదైనా రాయాలంట హీలింగ్ కోసం. అప్పటి వరకు ఆ బోన్స్ తనకి ప్రాబ్లమాటిక్గా ఉంటాయి, పని చేయవంట, ఏం పని చేయలేదంట తను. ఇంకా నైట్ నిద్ర కూడా నైట్ అంతా లాగుతాయి అది అక్కడ ఉంటే సయాటికా నెత్తి కూడా వస్తుందా? అవునా? అవునా? ఏ సైడ్ నీకు? లెఫ్ట్ సైడ్ అని ఫాస్ట్గా చెప్పినట్లున్నారు సార్ నీకు. నువ్వేం చెప్పకుండానే లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం అని చెప్పినట్లున్నారు కదా. ఆ యొక్క లెఫ్ట్ సైడ్ అంతా కూడా సయాటికా పెయిన్తో చాలా సంవత్సరాల నుంచి ఉషా బాధపడుతుంది. అది హెరిడిటరీ ద్వారా వచ్చింది. క్యాజువల్గా మనం మామూలుగా పొందుకున్న స్వస్థతల గురించి ఆలోచిస్తాము. మరి వంశ పారంపర్యంగా వస్తున్న వాటి నుంచి కూడా విడిపించడానికి దేవుడు సమర్థుడు అని మనకి మన ఉషా స్వస్థత ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు ఈరోజు. ఆ రోజు ఇక్కడ ప్రేయర్ వాటర్ ఆ రోజే తను కడప నుంచి వచ్చింది, అంటే ఎగ్జామ్స్ రాసి వచ్చింది. ఆ తర్వాత ఆ రోజే తను విశ్వాసంతో అవి తీసుకుని ఆ రోజే హీలింగ్ పొందుకుంది. అయితే ఆ రోజు హీలింగ్ పొందుకుంది అని ఎలా తెలుస్తుందని టెస్ట్ చేసుకుందట. వాళ్ళ పాప 10th ఇప్పుడు 9th నుంచి 10th ప్రమోట్ అయింది కదా. ఆ బుక్స్ కొనడానికని వెళ్ళి హీరాబాద్ దగ్గరికి వెళ్ళి కావాలని ఆ బుక్స్ చేతిలో పట్టుకుని 1 కిలోమీటర్ నడిచావా ఉషా? ఆ కిలోమీటర్ నడిచిందంట ఆ బుక్స్ కావాలని ఇలా పట్టుకుని. అంటే ఏమవుతుంది, నాకు ఈరోజు నేను హీలింగ్ పొందుకున్నాను కదా విశ్వాసంతో, ఇది అయ్యిందా లేదా హీలింగ్ అని తను టెస్ట్ చేసుకుందంట. అంత బుక్స్ పట్టుకున్నా కూడా అసలు ఏ పెయిన్ తనకి రాలేదట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వస్థత దేవుడు స్థిరపరిచారు. హల్లెలూయా. ఇది హెరిడిటరీ ద్వారా వచ్చిన దాని నుంచి కూడా విడిపించగల సమర్థుడైన దేవుడు. ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారా ఆ రోజు పొందుకున్న వాళ్ళు? కుమారి స్వస్థత, ఆమెకి షుగర్ అటాక్ అయింది. అది లో అవుతూ ఉంది, అప్ అవుతూ ఉంది, లో అవుతూ ఉంది, డౌన్ అవుతూ ఉంది. అసలు ఉందో లేదో అర్థం కాదు. మెడిసిన్ కూడా కొంతకాలం వాడింది, మళ్ళీ నీరసం అయిపోతుంది, మళ్ళీ వెళుతుంది డాక్టర్ దగ్గరికి. ఇలాంటి సిట్యుయేషన్లో ఆ అమ్మాయి ఆ రోజు నాకు చాలా వీక్గా ఉంది, దీని గురించే నాకు స్వస్థత కావాలి అని చెప్పి ఆ ప్రేయర్ వాటర్ తాగిన తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకుందండి. మరుసటి రోజు రిపోర్ట్స్ తెచ్చావు కదా, వెళ్ళి టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆమెకి షుగర్ 100 వచ్చేసింది. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది స్థిరంగా ఉందంట. దేవుడిచ్చినటువంటి ఆ షుగర్ నుంచి విడుదల స్వస్థతను బట్టి ప్రభువుకి మహిమ కలుగునగాక. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు సంఘంలో నాకు చెప్పలేదు, వీరు మాత్రమే చెప్పారు. ఇంకెవరైనా ఉన్నారా? ఏంటమ్మా? హల్లెలూయా. గుండె దడ నుంచి ఆ కాళ్ళ నొప్పుల నుంచి సుశీలని దేవుడు విడిపించారు. అందును బట్టి దేవునికి వందనాలు. తర్వాత లిల్లీ గారు అందరికీ తెలిసిన ఆవిడే. లిల్లీ గారికి బోన్స్లో మండుతూ ఉందంట 2 నెలల నుంచి. చాలా సఫర్ అవుతున్నారు. ఆ బోన్స్ కోసం ఇంజెక్షన్ కూడా వేయించుకున్నారు ఆవిడ. కేవలం కాల్షియం బోన్స్ కోసం ఇంజెక్షన్ కూడా వేసింది వాళ్ళ పాపే డాక్టర్ కాబట్టి. ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు కూడా చాలా సీరియస్ అయింది ఆవిడకి. చాలా జ్వరం వచ్చేసింది, ఎందుకంటే ఆ బోన్స్ అంత ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి ఆవిడకి. అంటే కేవలం కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవడం మాత్రమే కాదు కానీ బోన్స్కి ఇంజెక్షన్ కూడా తీసుకున్నారు ఆవిడ. అయినా సరే మిగతాదంతా ఎలా ఉందో తెలియదు కానీ ఆవిడ నిలవబడి వంట చేస్తున్నప్పుడు, ఎక్కువసేపు నిలవబడినప్పుడు చీలమండలం దగ్గర ఉన్నటువంటి బోను మండిపోతూ ఉందంట వెనకాల నుంచి ఆవిడకి. ప్రేయర్కి రావడానికి కూడా అసలు ఆవిడ ఎందుకు ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నారు, ఎందుకంటే సఫరింగ్ని బట్టి. మెట్లు ఎక్కాలి రావాలి, కూర్చున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి స్థితిలో మళ్ళీ లాస్ట్ ట్యూస్డే ఈ ప్రేయర్లో ఆవిడ దానికోసం ప్రార్థన చేసుకుని ప్రేయర్ వాటర్ తీసుకున్నప్పుడు అద్భుతంగా ఇమ్మీడియట్గా ఆవిడకి హీల్ చేశారు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. తర్వాత మన శ్యామల స్వస్థత. శ్యామల ఎవరో ఒకసారి చేయి చూపించండి. ఆ రోజు మీకు దేని నుంచి స్వస్థత అండి? ఆ రోజు హీలింగ్ కాళ్ళల్లో గడ్డల్లా వచ్చినాయి కదా. అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చినాయి మీకు. ఇన్స్టెంట్గా కాళ్ళల్లో గడ్డల్లాగా వచ్చినాయి. డాక్టర్ దగ్గరికి వెళితే అది కీళ్ళవాతవా అని చెప్పి ఏవో 3 రకాల మెడిసిన్ ఇచ్చారంట.
అది ఆవిడకి సీరియస్ అయిపోయింది. ఆ మెడిసిన్ తీసుకున్నాక అర్ధరాత్రి రోడ్డు మీదకి వెళ్ళిపోయిందంట. ఆవిడ రోడ్డు మీదకి వెళ్ళిపోయి మండిపోతుంది, బాడీ స్వెట్టింగ్ అయిపోయింది, మోషన్ వామిటింగ్ అయిపోయింది. నాకు 2 o'clock అవుతుంది పాస్టమ్ గారు, నేను ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయాలని 5 o'clock వరకు వెయిట్ చేసిందంట ఆవిడ. ఒళ్ళు కూడా అంతా చల్లబడిపోయింది చాలా. అయితే ఆ రోజే మనం ఇక్కడ హీలింగ్ ప్రేయర్ చేసినప్పుడు ఆవిడ ఏం చేస్తుందంట, వాటర్ తీసుకోమన్నారు కదా పాస్టమ్మ గారు అని చెప్పి ఇంకా టంబ్లర్లో, ఎందుకంటే ఆ రోజు చేసింది తెల్లవారుజామున మనకి వాక్యం వస్తుంది, అర్ధరాత్రి రాదు కదా. తెల్లవారే 5కి పెడతారో 4కి పెడతారో మరి సాగర్, 4 o'clockకి ఆ వాక్యం రాగానే ఆమె ఏం చేసిందంట, టంబ్లర్లో వాటర్ తీసుకొని ఆ టీవీ ఎదురుగా కూర్చొని టీవీలో పెట్టుకుని మన మెసేజ్, ప్రభా ఇది నీ రక్తం అనగానే ఆవిడ సాక్ష్యం ఏంటంటే ఆ నీళ్లు ఆమె కంటికి ఎర్రగా మారిపోయినాయి అంట. ఆమె మర్చిపోలేకపోతుందంట ఆ విషయాన్ని, తను అసలు మర్చిపోలేకపోతుందంట. ఇదేంటి వాటరే కదా అని నేను పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తుంటే ఇది ఈ రక్తంలాగా మారిపోయిందని తను చాలా ఆశ్చర్యపోయి తన హీలింగ్ అది తాగిన తర్వాత రిలాక్స్ అయ్యిందంట. తర్వాత 5 o'clockకి నాకు ఫోన్ చేశారు. ఫోన్లో ప్రేయర్ చేయడం ద్వారా ఆవిడ విడిపించబడి స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. మన నుంచి ఇవే స్వస్థతలు మన సంఘంలో ఇంకా చాలామంది పొందుకున్నారు, వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి ఈరోజు చాలు ఈ స్వస్థతలు మనము లాస్ట్ వీక్ పొందుకున్నాం. దేవుని నామ మహిమార్థమే. వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి వారు జయించిదిరి. ఈ మాటను బట్టి మీ సాక్ష్యాలని దేవుని నామంలో ఆయన సముఖంలో నేను సమర్పిస్తున్నాను దేవునికి. తరువాత ఇప్పుడు మనకి యూట్యూబ్ ద్వారా కొంతమంది మాకు మెసేజెస్ పెట్టారండి. యూట్యూబ్లో మెసేజెస్ పెడుతున్న వాళ్ళకి గమనించండి దయచేసి. మీరు మీ పేరు పెట్టాలి, మీ ఊరు పెట్టాలి. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు హైదరాబాద్ నుంచి అంటే మెసేజ్ చేసిన పేరు చెప్తాను అనమాట, లేకపోతే పలానా ఊరు, ఎందుకంటే ఒకే పేరుతో చాలామంది ఉంటారు. ఇప్పుడు మన సంఘంలో కుమారి ఉంది ఇక్కడ, ఈ కుమారికి షుగర్ స్వస్థత. ఇక్కడ నాకెవరో కుమారి అని ఆమె రాశారు, ఆమెకి పిల్లలు పుట్టడం సమస్య అంట. కాబట్టి ఊరు పేర్లు తెలియాలి కదా మనకి. ఈ కుమారి అనే ఆమె ఎక్కడో ఉంది, అది ప్రెగ్నెన్సీ కావాలని ఆవిడ ఊరి పేరు రాయలేదు. కుమారి ఉదయ్ అనేటువంటి ఆమెకి ప్రెగ్నెన్సీ కోసం ప్రార్థన చేయమని చెప్పారు. ఇంకొక పాప యశస్విని అని రాస్తున్నారు, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం అని రాశారు తెలుగులో, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం. ఆ పాప కోసం నేను లాస్ట్లో ప్రార్థన చేస్తాను. ఫస్ట్ ఎవరెవరు రాశారో చదువుతున్నాను పేర్లు. మీరు చూస్తున్నట్లయితే మీ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోండి. యశస్విని ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం. జోలీ అనేటువంటి ఆమె మల్టిపుల్ డిజార్డర్స్ పోవాలి అని రాశారు. తర్వాత ఒక బాబు ఉన్నాడంట, ఆ బాబు 180 kgs ఉన్నాడంట, హైపోథైరాయిడ్. ఆ బాబు పేరు రాయలేదు, బాబు తల్లి పేరు కూడా రాయలేదు ఇక్కడ. హైపోథైరాయిడ్ 80 kgs ఉండాల్సిన పిల్లోడు 180 kgs ఉన్నాడంట. ఆ బాబు కోసం మనం అందరము ప్రార్థన చేయాలి. రూత్ అనే అమ్మాయికి ఏం జరిగిందంటే, అమ్మాయో పెద్దావిడో నాకు తెలియదు, ఇంటి ఓనర్ వాళ్ళు పాయసం ఇస్తే ఆవిడ అది తీసుకున్న తరువాత నుంచి, అంటే వాళ్ళ అన్యులు తీసుకున్న దగ్గర నుంచి ఆవిడకి చాలా ప్రాబ్లం అయిపోయిందంట. అది బహుశా ఏం ప్రాబ్లమో కూడా సరైన స్పెల్లింగ్ నాకు అక్కడ తెలియలేదు. అది బ్లీడింగ్ ప్రాబ్లమా లేకపోతే ఏం ప్రాబ్లమో తెలీదు. చాలా ప్రాబ్లమేటిక్గా ఉండి హాస్పిటల్కి వెళితే ఇది క్యూర్ అవ్వదని చెప్పారంట. రూత్ ఆవిడ పేరు. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుందంట ఆ రోజు నుంచి. అన్యులు ఇచ్చినటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఆ రోజు ప్రార్థన చేసుకునే ఏం పర్లేదులే అనుకునే తీసుకుందంట, కానీ ఇమ్మీడియట్ అటాక్ అయిందంట అమ్మాయికి. అప్పటి నుంచి డాక్టర్లకు కూడా స్వస్థపరచలేము అనేంత ప్రాబ్లం ఫేస్ చేస్తుందంట. ఆవిడ గురించి ప్రార్థన చేయబోతూ ఉన్నాను నేను. తర్వాత నీ జాయింట్ పెయిన్ ప్రాబ్లం వాళ్ళ ఫాదర్కి అని ఒక ఆవిడ ఫోన్ చేశారు బెంగళూరు నుంచి. వాళ్ళ ఫాదర్ యొక్క లెగ్స్ స్వెల్లింగ్ హీలింగ్ ప్రాబ్లం ఒకరు చేశారు. రాణి అనే ఆవిడకి హై బీపీ అంట. రత్న అనే ఆవిడకి థైరాయిడ్ అంట. జే రాజకుమారి అనే వాళ్ళు మనకి రెగ్యులర్గా ఎక్కువ మెసేజ్ పెడుతున్నారు, వ్యాపారంలో చాలా నష్టాలు వస్తున్నాయంట, వాళ్ళకి లాభం రావాలని. నీట్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. లాస్ట్లో స్వరూప్ అనే అబ్బాయి రాశారు. ఇంకా చాలామంది కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు హీలింగ్ డే కాబట్టి హీలింగ్ పేర్లే చదువుతున్నాను. వసంత అనే ఆవిడ వాళ్ళ కుమార్తె హైదరాబాద్లో ఉంది. ఆమె కోవిడ్ వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంట, చాలా సైడ్ ఎఫెక్ట్స్, చాలా ప్రాబ్లమ్స్ అంట. ఆమె కోసం ప్రార్థన చేయబోతున్నాను. చిన్నారి వాళ్ళ అన్నయ్య నీకు తమ్ముడు పేరు శ్రీను. ఇప్పుడు ఈరోజు మనం చెప్పినట్లే కిడ్నీలో స్టోన్స్, లివర్ ప్రాబ్లము, దీంతో తల తిరిగి కింద పడిపోతుంటే తలకి కూడా రాత్రి పెద్ద గాయం అయిపోయింది. ఈ ప్రాబ్లం గురించి మందిరానికి రమ్మంటే రావట్లేదు వాళ్ళు. వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు రిక్వెస్ట్ కోసం మనం ఆవిడిచ్చింది రిక్వెస్ట్ కాబట్టి ప్రార్థన చేయబోతున్నాం. ఇవి మనకి
మెసేజ్ ద్వారా యూట్యూబ్లో పెట్టినటువంటి రిక్వెస్ట్లు జాగ్రత్తగా గమనిస్తే మీరు హీలింగ్ కావాలంటే నేను హీలింగ్ మెసేజ్ చెప్పిన మెసేజ్ కిందే పెట్టాలండి. మిగతా ప్రాబ్లమ్స్ అయితే మిగతా ఎక్కడైనా పెట్టవచ్చు, కానీ హీలింగ్ కోసం మాత్రం ఇప్పుడు ఈరోజు హీలింగ్ ప్రేయర్ మీకు చేస్తాను, మెసేజ్ ఉంటుంది కాబట్టి ఆ మెసేజ్ కింద పెడితేనే నాకు తెలుస్తుంది, మళ్ళీ వచ్చే వారం ప్రార్థన చేస్తాను. ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ మరలా ఇంకా ఉన్నటువంటి రిక్వెస్ట్లన్నీ మాకు ఇచ్చిన రిక్వెస్ట్లన్నీ నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. విశ్వాసంతో నాతో ఏకీభవించండి దయచేసి. ఇప్పుడు మన వచ్చిన ప్రేయర్ వారియర్స్ అందరూ కూడా విశ్వాసంతో నాతో పాటు మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి అమ్మా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. నిత్య నివాసి సత్యస్వరూపి నీకు వందనాలు. నాయనా, మాలో ఏమీ లేదు కానీ నీ నామంలో శక్తి ఉంది, నీ రక్తంలో శక్తి ఉంది దేవా. నీ యొక్క నాయన నా తండ్రి ప్రభ గాయపడిన కరములో నాయన, నీ నోటి మాటలో, నీ వస్త్రపు చెంగులో నాయనా స్వస్థతలు ఉన్నాయి ప్రభువా. యేసు నామములో ఇప్పుడు ఎవరెవరి పేర్లు అయితే నేను ఉచ్చరించి ప్రార్థిస్తున్నాను, ఆ యశస్విని అనేటువంటి కుమార్తె ఆ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం యేసు నామంలో కుమార్తెను విడిచి బయటికి పారిపోవునుగా దేవా. నాయన ఎవరైతే ప్రెగ్నెన్సీ కొరకు అడుగుచున్నారో వారు నాయన గర్భఫలము పొందుకొందురుగాక దేవా. ఎవరైతే నీ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్, బోన్ ప్రాబ్లమ్స్ కోసం అడుగుతున్నారో నజరేయుడనే యేసునామంలో ప్రతి బోన్ ప్రాబ్లం బయటికి పారిపోవునుగా దేవా. థైరాయిడ్ నుంచి, బీపీ నుంచి, షుగర్ నుంచి ఎవరెవరు మాకు విన్నపాలు ఇచ్చారో ఆ ప్రాబ్లమ్స్ యేసునామంలో బయటికి పారిపోవునుగా నాయన. ఎవరైతే కోవిడ్ తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా నాయన వసంత వాళ్ళ డాటర్ని నాయన విడిపించమని అడుగుచున్నాను నాయన. శ్రీను అనేటువంటి కుమారుని జ్ఞాపకం చేసుకోండి దేవా. కిడ్నీలో ఉన్నటువంటి ఆ స్టోన్స్ ప్రాబ్లం, ఆయా లివర్ ప్రాబ్లం, అలాగే తలకి దెబ్బ తగిలిన ప్రాబ్లం నజరేయుడా ఇదిగో చిన్నారి చేతిలో వాటర్ తెచ్చింది ప్రభువా. ఆ వాటర్లో మీరు రక్తం ప్రోక్షించబడను గాక, ఆ వాటర్ తాగిన వెంటనే ప్రభువా ఇమ్మీడియట్ హీలింగ్ అవును గాక, వాళ్ళు రక్షణ పొందుకొందురుగాక దేవా. రాజకుమారి అనేటువంటి బిడ్డలు నాయన వ్యాపారంలో ఆశీర్వాదం వచ్చునుగాక, వ్యాపారంలో ఆశీర్వాదం వచ్చునుగాక. అపవిత్రమైన దానిని తినుట ద్వారా వచ్చినటువంటి ఆ అనారోగ్య లక్షణము దేవ యేసునామంలో రూతును విడిచి బయటికి పారిపోవునుగా, స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక దేవా. నాయన ఎంతమంది కొరకైతే మేము ఈరోజు పేర్లు చదివామో ఆ బిడ్డలందరికీ స్వస్థతలు దయచేయండి. మల్టిపుల్ డిజార్డర్స్తో నాయన బాధపడుతూ జోలి అనేటువంటి నాయన పేరుతో నాయన వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ మల్టిపుల్ డిజార్డర్స్ యేసునామంలో పారిపోవునుగా యేసునామాన్ని ఈరోజు ఉచ్చరిస్తున్నాం ప్రభు. వీరు మాత్రమే కాదు కానీ నడినెత్తు నుంచి అరికాలు వరకు అయా భయంకరమైన మరణకరమైన రోగాలు దేవా, పేరు గుర్తి ఎరగని రోగాలు ప్రభు ఏవేవో పేర్లు ఇంకా పెడుతూ మాకు మెసేజెస్ పెట్టారు. నిరీక్షణ అనేటువంటి కుమార్తె క్యాన్సర్తో బాధపడుతుందంట నాయన. ఆ కుమార్తెని జ్ఞాపకం చేసుకోను నాయన. వాళ్ళ సహోదరుడు ఎంతో కన్నీటితో నాకు ఫోన్ చేశాడు ప్రభువా. నాయన స్వస్థపరచు యెహోవాని నేనే అన్నావు, స్వస్థపరచు నాయన. నిరీక్షణని ముట్టి బాగు చేయి నాయన. ఇంకా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ నాయన స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. నీ నామం చాలయ్యా, నీ నామములో శక్తి ఉందయ్యా, నీ నామములో బలం ఉందయ్యా, నీ నామములో ప్రభావం ఉందయ్యా. నీ నామం అన్ని నామముల కన్నా పైనామమయ్యా. దురాత్మ శక్తుల ద్వారా ఎవరెవరికి ఇంకా రోగాలు ఉన్నాయో ప్రభా, అవిధేయతల ద్వారా ఎవరెవరికి రోగాలు ఉన్నాయో శ్యామలకి నాయన ఏదైతే ప్రాబ్లం అని వేరే ప్రాబ్లం నాకు చెప్తూ ఉన్నదో ప్రభువా నజరేయుడైన యేసు నామంలో ఆ ప్రాబ్లమ్స్ అన్ని బయటికి పొమ్మని కదిలిస్తున్నాయి. ఇవి మాత్రమే కాదు నాయన, త్రాగుడు అనేటువంటి వ్యసనము, త్రాగుడు అనేటువంటి నాయన జబ్బు యేసు నామంలో నాయన వారిని విడిచి బయటికి పారిపోవునుగా. శరీర అనారోగ్యాలు వారిని విడిచి బయటికి పారిపోవునుగా. యేసయ్య నామంలో శక్తి ఉంది ప్రభా, యేసయ్య నామంలో స్వస్థత ఉంది ప్రభా, యేసయ్య నామంలో విడుదల ఉంది ప్రభా. యేసయ్య మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత ఇప్పుడే స్వస్థత వీరందరికీ నేను ప్రకటిస్తున్నాను. హెరిడిటరీ ద్వారా వచ్చినటువంటి దీర్ఘకాలిక రోగాలు కూడా యేసు నామంలో వారిని విడిచి బయటికి పారిపోవునుగా. దేవాన్ని కృపగల హస్తానికి నేను ఉచ్చరించిన పేర్లు ఇంకా మా యొక్క నా తండ్రి ప్రభువ యూట్యూబ్లో చూస్తున్న వారందరూ ఇంకా అనేక మెసేజెస్ క్రింద ఎవరెవరు ఏ ప్రాబ్లం కొరకు పెట్టారో వారందరినీ నిశ్చయముగా జ్ఞాపకం చేసుకో. వాక్యము వింటూ ఉండగానే వారి జీవితాల్లో స్వస్థతలు కలగాలి. ఎందుకంటే వాక్యంలో శక్తి ఉంది, వాక్యంలో ప్రభావం ఉంది.
వాక్యములో జీవముంది. అది ఎండిపోయిన ఎముకలను నాయన బ్రతికించగలదు. శరీర స్వస్థతలు ఇవ్వగలదు. ఆత్మీయ స్వస్థత ఇవ్వగలదు. దేవా నాయన మానసిక స్వస్థత ఇవ్వగలదు. సహాయం చేయమని వేడుకుంటూ ఈ స్వస్థత ప్రార్థన కొరకు నాయన ఇంకా యూకే నుంచి నాయన అయ్యా జోనాథన్ శామ్యూల్ వాళ్ళ మదర్ కాల్ చేశారు ప్రభువా. ఆ జోనాథన్ మీరు ముట్టండి ప్రభువా. యేసు నామములో స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. ఇంకా అబ్రాడ్ నుంచి ఇంకా ఎవరెవరు దూర ప్రాంతాల నుంచి దూర దేశాల నుంచి మాకు ఇచ్చిన రిక్వెస్ట్లు ఉన్నాయో వాళ్ళందరినీ ముట్టి నాయన బాగు చేయండి. మీ గాయముల గుండా వచ్చిన రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. విడుదల శీఘ్రముగా కలుగునుగా. నాయన ఈరోజు కూడి ఉన్న మాలో కూడా ఎవరెవరిలో ఎటువంటి చిన్న పెద్దవి బలహీనతలు ఏమీ లేకుండా స్వస్థపరచమని శీఘ్రముగా బాగు చేయమని ఈ గాయముల గుండా వచ్చిన రక్తాన్ని ప్రోక్షించి శుద్ధీకరించి స్వస్థపరిచి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.